ఈరోజు దేవుని వాగ్దానము. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించెదను. ఇర్మియా గ్రంథము 33 అధ్యాయము 26 వచనము. మన దేవుడు విడిపించే దేవుడండి. మన దేవుడు మనల్ని చెరలో నుండి బయటికి తీసుకొచ్చే దేవుడండి. నిజముగా ఆయన ఎంతగా మనల్ని విడిపిస్తాడంటే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే మన బంధకాల నుండి మనల్ని విడిపించే దేవుడండి. మన దేవుడు మనల్ని పరలోకంలోకి తీసుకెళ్ళడం కోసము, ఆయన మనలో మన పుట్టుకతో వచ్చిన పాపపు బంధకాల నుండి విడిపించడానికి ఆయన పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చి మనల్ని పరలోకము తీసుకెళ్లడం కోసం మనల్ని ఈ బంధకాల నుండి, మన పాప బంధకాల నుండి, మన యొక్క శాప బంధకాల నుండి విడిపించిన దేవుడండి. మన దేవుడు నిజముగా అండి అంత గొప్ప దేవుడండి. ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోని ఐగుప్తీల ఆధీనంలో ఉండిపోయినప్పుడు దేవుడు మోషేని ఎన్నుకొని ఆ బంధకాల నుండి ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించిన దేవుడు. ఈరోజు నువ్వు ఏ బంధకంలో ఉన్నావో, అనారోగ్యమైన బంధకాల్లో ఉన్నావేమో, లేకపోతే నువ్వు చెయ్యని తప్పు కోర్టు కేసు అనే బంధకంలో ఉన్నావేమో, లేకపోతే నువ్వు నిందలు అనుభవిస్తున్న బంధకంలో ఉన్నావేమో, లేకపోతే నీ హృదయంలోని పాపపు ఆలోచనలు వస్తున్నాయి, నీకు అవి ఇష్టం లేవు కానీ వస్తున్నాయి, అటువంటి బంధకాల్లో ఉన్నావేమో, లేకపోతే ఇంకే బంధకాల్లో ఉన్నప్పటికీ దేవునికి సమస్తము తెలుసండి. ఆయన విడిపించగలిగిన దేవుడు ఆ బంధకాల నుండి మనల్ని విడిపిస్తున్నాడంట. అన్యాయముగా బలైపోతున్న మనల్ని దేవుడు ఆయన జాలిపడి మన మీద ఆయన మనల్ని బయటికి రప్పించే దేవుడు అండి. అటువంటి గొప్ప శక్తి గల దేవుడు మన దేవుడు. ఆయన విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు అండి. ఆయన మనం అనుకోవచ్చు ఇది ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు. ఆ రోజు జైల్లో ఉన్న ఆ యొక్క పౌలు శీలన్ని దేవుడు అక్కడ దేవుణ్ణి స్తుతించినప్పుడు అక్కడ సంఖ్యలు ఊడిపోయాయంట. ఆయన వాడుకోవాలంటే, ఆయన చెయ్యాలంటే అక్కడ మనుషులు ఎవరు ఉండవలసిన అవసరం లేదు. ఆయనే కలుగు చేసి అద్భుత కార్యం చేసే దేవుడండి. ఆ రోజు పేతుర్ని విడిపించిన దేవుడండి. ఈరోజు మనము కూడా ఏ బంధకాల్లో ఉన్నామో, ఏ వాక్యం చదవబుద్ధి వేయడం లేదు, లేదా ప్రార్థన చేయబుద్ధి వేయడం లేదు, ఎటువంటి హృదయంలోని ఏ పాపపు ఆలోచనలు ఉందేమో వాటన్నిటి నుండి దేవుడు విడిపించి మనందరినీ కూడా దేవుడు ఆయన సాక్షులుగా నిలవబెట్టుకోవాలని అండి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.